97th Academy Awards or ఆస్కార్ అవార్డ్స్ విన్నర్స్ 2025. 97వ వార్షిక అకాడమీ అవార్డు లేదా ఆస్కార్ అవార్డ్స్ల ప్రధానోత్సవం 2025 మార్చి 3న అమెరికా లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగింది. ఈ వేడుకలో 2024వ సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డులను విజేతలకు ప్రదానం చేశారు. క్యానన్ ఓ బ్రియాన్ హోస్ట్గా వ్యవహరించిన ఈ వేడుకల్లో 23 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. హాలీవుడ్ చిత్రం అనోరా 5 విభాగాల్లో అనగా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులు సాధించి 97వ ఆస్కార్ అవార్డ్స్లో అత్యధిక అవార్డులు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత పీరియాడికల్ డ్రామా ది బ్రూటలిస్ట్కి 3 అవార్డులు అనగా ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఒరిజినల్ స్కోరు అవార్డులు దక్కాయి. అనోరా చిత్రంలోని నటనకు ఉత్తమ నటిగా మైకీ మ్యాడిసన్ అవార్డు అందుకున్నారు. అనోరా చిత్రంలో మైకీ మ్యాడిసన్ వేశ్యగా నటించారు. మొదటిసారి ఆస్కార్ బరిలో నిలిచిన మైకీ మ్యాడిసన్ అవార్డును సొంతం చేసుకుని చరిత్రలో నిలిచింది. అనోరా చిత్ర దర్శకుడు సీన్ బేకర్ లాస్ ఏంజల్స్లో ఆస్కార్ వేదికపై ఒకేసారి 4 అవార్డులు అందుకున్నాడు. అనోరా సినిమాకి గాను ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఫిల్మ్ ఎడిటింగ్ విభాగాల్లో సీన్ బేకర్కు 4 అవార్డులు దక్కాయి. ఆస్కార్ చరిత్రలో ఒకే సినిమాకి 4 అవార్డులు సాధించిన తొలి వ్యక్తి సీన్ బేకర్ కావడం విశేషం. ది బ్రూటలిస్ట్ చిత్రంలోని నటనకు గాను హాలీవుడ్ కథానాయకుడు అడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడు పురస్కారం గెలుచుకున్నారు. అడ్రియన్కు ఇది 2వ ఆస్కార్ అవార్డు. 2003లో వచ్చిన ది పియానిస్ట్ చిత్రానికి ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్ అందుకున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో వికెడ్ సినిమాకు గాను పాల్ తేజ్వెల్ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి నల్ల జాతీయుడు పాల్ కావడం విశేషం. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో బ్రెజిల్ చిత్రం ఐ యామ్ స్టిల్ హియర్ అవార్డు సాధించింది. తద్వారా ఈ అవార్డు సాధించిన తొలి బ్రెజిల్ చిత్రంగా నిలిచింది. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో పోటీపడిన భారతదేశ చిత్రం అనుజాకు పురస్కారం దక్కలేదు. ఈ విభాగంలో డచ్ ఫిల్మ్ ఐ యామ్ నాట్ ఏ రోబో అవార్డును కైవసం చేసుకుంది. తొంభైవ ఆస్కార్ అవార్డులు విజేతల వివరాలు. ఉత్తమ చిత్రం అనోరా, ఉత్తమ నటుడు అడ్రియన్ బ్రాడీ ది బ్రూటలిస్ట్ చిత్రానికి అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి మైకీ మ్యాడిసన్ అనోరా చిత్రం, ఉత్తమ దర్శకుడు సీన్ బేకర్ అనోరా చిత్రానికి, ఉత్తమ సహాయ నటి జోయి సల్డానా ఎమిలియా పెరేజ్ చిత్రానికి గాను, ఉత్తమ సహాయ నటుడు కీరన్ కుల్కిన్, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అనోరా చిత్రం, దర్శకుడు సీన్ బేకర్, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కాన్క్లేవ్ మూవీ, దర్శకుడు పీటర్ స్ట్రాగన్, ఉత్తమ ఒరిజినల్ స్కోరు ది బ్రూటలిస్ట్ చిత్రానికి డేనియల్ బ్లూంబర్గ్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఎల్మాల్ ఎమిలియా పెరెజ్, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ డ్యూన్ పార్ట్ 2, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ వికెడ్ పాల్ తేజ్వెల్, ఉత్తమ సినిమాటోగ్రఫీ ది బ్రూటలిస్ట్ లాల్ క్రాలీ, ఉత్తమ సౌండ్ డ్యూన్ పార్ట్ 2, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ వికెడ్, ఉత్తమ మేకప్ అండ్ ఎయిర్ స్టైలింగ్ ది సబ్స్టాన్స్, ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ అనోరా, దర్శకుడు సీన్ బేకర్, ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం ఐ యామ్ స్టిల్ హియర్, దర్శకుడు వాల్టర్ సాలెస్ బ్రెజిల్ చిత్రం, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ నో అదర్ ల్యాండ్, ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ఐ యామ్ నాట్ ఏ రోబో, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ఇన్ ద షాడో ఆఫ్ ది సిప్రస్,
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఫ్లో, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా,